చింతకుర్తి గ్రామం నుండి నీలకంఠ వెంకటనారాయణ మాట్లాడుతున్నారు. ఈరోజు మన రఘునాథపాలెం మండలంలో నామినేషన్ వేయడానికి వచ్చినాం. మేము చింతకుర్తి గ్రామం నుండి తమ్మినేని ప్రియాంక మేడం గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ మేడం గారి తరఫున మేము నామినేషన్ వేయడానికి వచ్చినాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన చింతకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చాలామంది కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున వచ్చినాం. అది గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చినాం. చాలామంది వచ్చారండి, ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కూడా. ఇది జనానికి మొత్తం తెలుసు. తెలంగాణ ఎవరు లేడు, తెలిసి కూడా కానట్టుగా ఫీల్ అయ్యేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కూడా ఏం లేదు. 4,000 తీసుకునేటోళ్ళంతా 4,000 రూపాయలు తీసుకునేటోళ్ళంతా తీసుకుంటున్నారు. ఆయనే రేవంత్ రెడ్డి దేవుడు, రాముడు, భీముడు అంటున్నారు. మరి ఆయన్నే భగవంతుడిలాగా ప్రార్థిస్తున్నారు. తీసుకునే వాళ్ళంతా తీసుకుంటున్నారు. రానివాడు అంటే పులిగండోడే రానివాడు, తీసుకుంటూ కూడా రావట్లేదని చెప్పేటోడే పులిగండోడు ఎదవ కాబట్టి వాడు అటు చెప్తాడు అంతే. అది తప్పది. నేను బీఆర్ఎస్ పార్టీ గురించి నేను తప్పుగా మాట్లాడను. ఆ పార్టీ గురించి వద్దు. పార్టీ గురించి నాకు మనం ఏదైనా చెప్పాలంటే ముందేం పొడిచినావా వెనకేం పీకినావా అనేదే చెప్పాలి. మన గురించి మనమే గొప్పలు చెప్పాలి. కానీ అవతలోడు ఏం పొడచలేదు, ఏం చేయలేదని చెప్పను. నేను ఆరోపణలు చేయొచ్చండి. ఇప్పుడు నేనేమన్నా, ఇప్పుడు 4,000 రూపాయలు పింఛను ఎవరికి రావట్లేదు అది అన్నారు. చాలామంది తీసుకుంటున్నారు. తీసుకున్నా కానీ తీసుకోలేదని చెప్తున్నారు. వాడు పిల్లగండోడు వాడు. నేను జనాన్ని బట్టి మాట్లాడుతున్నా కానీ కార్యకర్తలని నాయకులు నేనే మాట్లాడను. వాళ్ళకి ఇచ్చబడుతున్న అవసరం లేదు. సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తారు కదా, వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్లో తమ్మినాసరావు గారు సర్పంచ్గా గెలిచినప్పుడు మా ఊరు చాలా అభివృద్ధి అయింది. ఎక్కడ మండలంలో మా ఊరే నెంబర్ 1గా అభివృద్ధి అయింది. రఘునాథపాలెం మండలం అయినా కానీ ఈ మండలం అభివృద్ధి కాలేదు. మా చింతకుర్తి ఎక్కువ అభివృద్ధి అయిందని మా రఘునాథపాలెం ప్రజలే అన్నారు. మాతోటి బ్రహ్మాండంగా అయింది. ఈసారి కూడా జనరల్కి వచ్చింది కాబట్టి చింతకుర్తి మళ్ళీ గ్యారంటీ గెలిపించుకొని ఇంకా డెవలప్ చేసుకోవాలని, మా ఊరు ఎంత బాగుపడితే మేము అంత ఆనందంగా ఉంటామని మా కోరిక. అందుకోసం మేము చాలామంది ప్రజలు అందరూ వచ్చినాం. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పథకాలను బట్టి పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మధ్యలో తుమ్మలాసరావు గారు ఉన్నారు, కింద మా కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ వస్తే మా జన్మ ధన్యమైనట్టే, మేము బాగుపడట్టే. సమస్యలు ఏం లేవా మీ గ్రామంలో? సమస్యలు ఏం లేవా? సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు చాలా వరకు అన్నీ కంప్లీట్ అయినాయి. ఒకటే సమస్య ఉంది, అది తుమ్మలాసరావు గారు మాకు హామీ ఇచ్చారు. ఆయన సమయానుకూలాన్ని బట్టి మాకు అడవి రోడ్డుకి ఒకటే ఉంది రోడ్డు. చింతకుర్తి నుండి ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా మొత్తం సీసీ రోడ్లు, తార్ రోడ్లే. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్న వయసులో డొంకలల్లో, వాగులల్లో, బురదలలో నడిచేటోళ్ళం. ఇప్పుడు కాలు పెట్టాలంటే డాంబర్ రోడ్డు, మొత్తం డాంబర్ రోడ్లే. అది తుమ్మలాసరావు గారి దయ వల్ల, మా ఊరు సర్పంచ్ తమ్మిని నాసరావు గారి దయ వల్ల, చాలామంది కాంగ్రెస్ నాయకుల దయ వల్ల చాలా వరకు డెవలప్ అయినాం. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోడ్లు వేసినట్టు. ఇంకా పువ్వాడ అజయ్ కుమార్ గురించి నేను మాట్లాడే అర్హత నాకు లేదు. అజయ్ కుమార్ గురించి ఆ ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడే అర్హత నాకు లేదు. నేను మాట్లాడడానికి గురించి టీఆర్ఎస్ పార్టీ గురించి కూడా మాట్లాడాను. ఎందుకంటే ఆ పార్టీని విమర్శించే అర్హత నాకు లేదు. నేను మాట్లాడను. ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి, లేకపోతే కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పండి, వాళ్ళ గురించి మాట్లాడతా. ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పండి. ఇంకా మాకు కావాల్సింది అయితే ఒక మా ఊర్లో తమ్మినాసరావు గారు సర్పంచ్ అయిన తర్వాత శ్రీరామ మందిరం కట్టారు, తర్వాత కళ్యాణ మండపం కట్టారు, తర్వాత కళ్యాణ కట్ట అన్నీ చేశారు, తర్వాత సీసీ రోడ్లు అన్నీ వేయించారు. ఆ తమ్మినాసరావు గారు ఈసారికి వెళ్తే మాకు కావాల్సింది ఏంటంటే వినాయకుడి గుడి ఒకటి కావాలి, శివాలయం ఒకటి కావాలని మా కోరిక. ఆయన ఇంతవరకు అడగలేదు. ఈసారికి వెళ్తే తప్పకుండా ఆ 2 దేవాలయాలు మా ఊర్లో కట్టాలండి అని మేము ప్రపోజల్ పెట్టి ఆ నాసరావు గారిని ఒప్పించుకుంటాం. మళ్ళీ డెవలప్ చేసుకుంటాం. ఇంకా మిగతా వాళ్ళు డెవలప్ చేయలేదనే మాట నేను అనలేను కూడా, నాకు అవసరం లేదు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ఏముంటుంది? అభివృద్ధి అంటే కరెంటు బిల్లు కానివ్వండి, కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏం చెందలే. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి 500 చెందుతున్నాయండి. ఇప్పుడు కరెంటు బిల్లు, ఉచిత బియ్యం వచ్చినాయి, 10 సంవత్సరాలు కార్డులు వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఇన్ని బాధలలో ఉండవు కూడా చేతను ఉండండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు. రైతు బంధు ఒకటి, కళ్యాణ లక్ష్యం ఒకటి ఇచ్చారు. ఈయన కూడా ఇతను ఉండగా ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తాను ఉన్నారు కండి. ఎక్కడ పోయి నాకు అప్పు పుట్టలేదు అంటుండే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎందుకు లేదండి? రేవంత్ రెడ్డి అప్పు పుట్టలేదు అంటుండే రేవంత్ రెడ్డి. అప్ప ఎక్కడ పోయినా డబ్బులు అందట్లేదు, అప్పు పుట్టలేదు. అప్పు చేసిండండి. మా కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు. చిన్నగా అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మా రేవంత్ రెడ్డి అన్నీ చేసుకుంటూ వస్తాడు. రైతు బంధు ఒకటి ఇచ్చిండు, ఇప్పుడు రుణమాఫీలు చాలా మందికి ఇచ్చిండు, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇచ్చిండు, సొన్న బియ్యం ఇచ్చిండు. మరి ఇళ్ళు కూడా మా ఊరికి 35 ఇళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు ఇంకా 35 ఇళ్ళు వస్తాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి నెలకు ఒక 520 రూపాయలు చెందుతూనే ఉంటాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఇంటికి కప్పే టీ కూడా దొరకలేదండి. అప్పుడు రైతు బంధు అని కళ్యాణ లక్ష్మి తప్ప ఒక కప్పే టీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లు అయితే ఏదైతే నెలకు 500 వస్తున్నాయి. కేసీఆర్ 10 సంవత్సరాలలో కూడా మనకు ఒక ₹1 కూడా రాలే. అంటే 6 గ్యారెంటీలు ఒక బస్సు మాత్రం చేశారు, అది ఉచితంగా, అది వేస్ట్ అండి. బస్సు అదొక్కటే వేస్ట్, మిగతా ఏం చేయాలి? వేస్ట్ ఎట్ట అయిద్దండి. హైదరాబాద్ పో, మీ అందరు హైదరాబాద్ పోయింది నిన్న మొన్న. నేను నాకు 20 రూపాయలు చెందినట్టేగా. ఇప్పుడు ఆడమర్చి టికెట్ పట్టుకుని నీ టిఫిన్ చేసినా భోజనం చేసినా అదే. కేసీఆర్ అంటే అవి ఖర్చు పెట్టుకోవాల్సి, ఇద్దరు తినాలిగా, ఇద్దరు ఖర్చు పెట్టుకోవాలండి అవి. అయితే ఆయన వల్ల ఏం కాలేదండి. పల్లెటూర్లలో కూడా మా పంచాయతీలలో కూడా రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలే బాగుండేయండి. ఇప్పుడు 5 గ్యారెంటీలు కూడా అన్ని చేస్తుండే, ఇన్ని బాధలలో కూడా మేము ఓపెన్ చేసుకున్నాం. టీఆర్ఎస్ కొక్కరెత్తున్నారు. ఇప్పుడు ఏం చేసిండు చేసిన పనులు ఓవరాల్ కొక్కరెత్తున్నారండి. ఇప్పుడు రేషన్ కార్డు కానొస్తున్నది. ఉచిత బియ్యం అప్పుడు 6,000 దొరకలే, ఇప్పుడు 4,000 దొరుకుతున్నాయి. కరెంటు పిరియానా, గ్యాస్ పిరియానా, ఇందిరమ్మ ఇళ్ళు పిరియానా, చీరలు ఇచ్చారు మొన్న, బస్సులు ఎందుకు పెట్టారు అన్నారండి. ఈ చీరలు ఎలక్షన్ కోసం ఇచ్చింటారు. ఎలక్షన్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు దండాలకు వేసారండి. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చారుగా. కేసీఆర్ అప్పుడు కూడా చీరలు ఇచ్చారు కండి. బస్సు ఎందుకు పిరిగి పెట్టారు అన్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బిల్లు అయితే బస్సులు అయితే కొన్ని కోట్లు కట్టేదండి మనం. ఇప్పుడు కరెంటు బిల్లు ఒకటి మనం బస్సులో కొన్ని కోట్లు కట్టేది. ₹1,00,00,000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాదు గవర్నమెంట్కి పన్ను కట్టారండి. ఇప్పుడు నెల కట్టాల్సి వచ్చినప్పుడు కరెంటు బిల్లు నెలకు 700 వచ్చేది. ఆ 700 ప్రతి ఒక్క ఇంటికి మాపి అయితే కట్టలేదండి. ఇప్పుడు అంటే కరెంటు ఫ్రీ పెట్టింది ఫస్ట్ కేసీఆర్ అంటుండు. ఫస్ట్ కేసీఆర్ పెట్టింది ఫ్రీ. ఫ్రీ బస్సు ఏం పెట్టలేదు కండి. కరెంటు ఫ్రీ ఎప్పుడు పెట్టిండు? కరెంటు బిల్లు కేసీఆర్ ఎప్పుడు పెట్టలే. ₹1000 బిల్లు వచ్చేది అప్పుడు. ఓకే, ఇంటికి ఫ్రీ లేదు, చాలా ఫ్రీ అయిందండి. ఇప్పుడు నెలకి ₹407 వచ్చేది కరెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నెలకి ₹10 మిగులుతున్నాయి. కేసీఆర్ చేసే పనులన్నీ మంచిగా ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు చేసేయండి. ఇప్పుడు వాళ్ళు కొక్కరెత్తన వాళ్ళు చేసేది వాళ్ళ అడిగే హక్కు కూడా లేదు. ఓటు 10 సంవత్సరాలలో 2 ఇళ్ళు కూడా ఇలా ఊళ్ళో 2 సంవత్సరాలలో ఇన్ని పనులు చేసిండు. ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయాలా రేవంత్ రెడ్డి గారు? 10 సంవత్సరాలు చేయలేకపోయింది. 2 సంవత్సరాలు ఇందిరమ్మ ఇల్లు బ్లాక్లో అమ్ముకుంటారు, ఆరోపణలు నడుస్తున్నాయి. ఏమన్నా అమ్ముకోవట్లేదండి. వాళ్ళు పోకారు లేకపోతే బ్యాగ్ అమ్ముకునే మా కాంగ్రెస్ నాకు ఇలా ఆడలేరు. వాళ్ళు అమ్ముకోవటం, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారండి. డబుల్ బెడ్రూమ్లు అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి రాసి ఇచ్చారు. అప్పుడు కోయిపల్లన్నీ నైట్ డబ్బులు ఇస్తారు, నైట్ అమ్ముకున్నారు వాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందంటే ఏం అభివృద్ధి చేసింది? 2 ఏళ్ళలో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిండండి. మళ్ళీ మొత్తం చర్లలుగా లైన్ వేసాడండి. నీళ్ళు లిపుటు వెంకటప్పాలం కలిసి లిపుటు చర్లలో వేసిండు మొత్తం. మన అజయ్ గారు వచ్చిండు. అప్పుడు కొత్తగా తీసిన రోడ్లు ఏమీ లేవు. ఇప్పుడు మా ఊళ్ళో పెసరనారాయణ గారు అప్పుడుండే రోడ్ల మీద ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు డబల్ రోడ్లు అయితే అది తీసి ఒక డామర్ రోడ్డు వేసుకొని పోయాడు. కంకర దొక్కి లేదు, మట్టి పోయి ఏం లేదు. ఇప్పుడు మరి బునాది లేపినాం, టాపేట పెద్ద ఎక్క బునాది వేసిపోయారు వాళ్ళు. ఆ రోడ్ల మీద ఇప్పుడు ఆయన గెలిపించింది ఏంటికి? మన చేయడానికి ఆ కొద్ది కూడా చేయడా? ఇప్పుడు మా గణాసనం మా ఊళ్ళో 23 బీటీ రోడ్లు వచ్చినాయి మన సంవత్సరంలో. అది 10 సంవత్సరాలు రాలి. ₹1,00,00,000 పనులు వచ్చినాయి. ₹1,00,00,000 10 సంవత్సరాలు మా ఊళ్ళో కూడా చేయలేదండి వాళ్ళు. 2 సంవత్సరాలు నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి అభివృద్ధి చేయకపోతే మళ్ళీ వాళ్ళని గెలిపారు కదా. గెలిపామండి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మా చర్లల్లో 30 చర్లలోకి కాలువ లిఫ్ట్ తెచ్చి చర్లలో నీళ్ళు వేసిండండి మొత్తం. ఇంకా చేస్తాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి. రోడ్లు కూడా ఆయన వేసిన రోడ్లు ఇవన్నీ. మా ఊళ్ళో ఒక రోడ్ సిమెంట్ రోడ్లు కూడా వాళ్ళు వేసిన మేము వేసినాయి మొత్తం. ఇప్పుడు గ్రామ పంచాయతీ పోటీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏం చెప్తారు మీరు? మేము ఈ చేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలే మేము చేస్తాం. కరెంట్ బిల్లు ఒకటి, ఉచిత బియ్యం ఒకటి, రేషన్ కార్డు ఒకటి, ఇందిరమ్మ ఇళ్ళు ఒకటి, పిరి బస్సు ఒకటి, ఇంకా పథకాలని చెబుతాం. చేసినాక ఇవన్నీ అలా చేయని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి ఒకటి చేయలేదు. ఇప్పుడు ఉచిత బియ్యం రావట్లేదా, కరెంట్ బిల్లు రావట్లేదా, ఇళ్ళు ఇవ్వలేదా, రేషన్ కార్డులు ఇవ్వలేదా, బస్సులు పిరిగి నడవట్లేదా, బస్ స్టాండ్ లాగుతున్నాయి బస్సులు ఏమన్నా, తుమ్మల నాగేశ్వరరావు చర్లలో నీళ్ళు వేయలేదా, ఏం చెప్పుకుంటారు వాళ్ళు? ఒకటన్నా అప్పుడు కేసీఆర్ చేసిన వాళ్ళు ఏం చెప్పుకుంటారు? అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ మాది తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నాడు. మాకు అది పాలేరు అప్పుడు అటు బాగానే చేసిండు. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన చేసిండు. ఆయన ఆడుండా టీడీపీలో ఆడుండా ఆయన చేసుకుంటూ వస్తూనే ఉండు. అదండి. నా పేరు ప్రియాంక అండి.
నేను బీటెక్ చేశాను. ఇప్పుడు నేను చింతగుర్తి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అసలు మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? మా గ్రామం అభివృద్ధి చేయడానికి, మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి. మీకు ఈ స్ఫూర్తి ఎవరు? మా మావయ్య గారు ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేశారు. చాలా మంచి పనులు చేశారు. రోడ్లు కానీ, దేవాలయం కట్టించడం కానీ చాలా మంచి పనులు చేశారు మావయ్య గారు. ముత్యాలమ్మ గుడి చాలా మంచి పనులు చేశారు మావయ్య గారు. ఇంకా ఏమైనా ఉంటే మా మావయ్య గారి సపోర్ట్తో నేను చేద్దామని. మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా, మరి ఇంతకుముందు గతంలో పురుషులు నిల్చున్నారు కదా, ఇప్పుడు మహిళలు నిల్చోవడం వల్ల మీరు ప్రజల్లో గ్రామాల్లో మీరు వాళ్ళు చెప్పే పనులు చేయగలుగుతారా? మా వంతు మేము చేయడానికి ట్రై చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం మా వంతు మేము. అంటే గ్రామాల్లో ఎక్కువ పారిశుద్ధ్య సమస్యలు ఉంటాయి, అదేవిధంగా కరెంటు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటారు? చాలా వరకు మా గ్రామం అభివృద్ధిలోనే ఉందండి. ఇంకా ఏమైనా ఉంటే మా వంతు మేము చేస్తాము తప్పకుండా అభివృద్ధి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఇందిరా ఇల్లు కానీ రాకపోతే కొంతమంది ఆరోపణలు చేస్తే చాలా వరకు వచ్చాయండి మా ఊళ్ళో. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా చేస్తాం. ఇప్పుడు మీరు సర్పంచ్ పోటీ చేస్తారు కదా, ప్రజలకు ఏం చెప్తే వెళ్తారు? నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అది ఖచ్చితంగా గెలిచి తుమ్మల నాగేశ్వరరావు గారికి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాను. అంటే మీరు ఓట్లు ఆడడానికి వెళ్తారా? ఏం చెప్తారు ప్రజలకు? మా మావయ్య గారు చేసిన అభివృద్ధి కనిపిస్తూనే ఉంది ఊళ్ళో, అది చూసే ఓటేయమని చెప్తామండి. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పథకాలు చేశారు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చేసిందని ఏం చెప్తారు? ఇల్లు ఇచ్చారండి. ఇందిరా మిల్లు చాలా మందికి ఇల్లు ఇచ్చారు. పారిశుద్ధ్య సమస్యలు, కరెంటు, ఫ్రీ కరెంట్ అండి, ఉచిత బస్సు, చాలా వరకు చేశారండి. 6 గ్యారెంటీల్లో ఒకటే బస్సు ఇచ్చారు, మిగతా ఇవ్వలేదని చెప్పి ఆరోపణలు వస్తుంది. ఏంటండి? 6 గ్యారెంటీల్లో ఒకటి బస్సే ఒకటి ఇష్టం ఇచ్చారు, మిగతా ఇవ్వలేదని చెప్తారు. ఇల్లులు వచ్చాయండి, చాలా వరకు వచ్చాయి. మిగిలినవి కూడా అమలు చేస్తారు త్వరలోనే. థ్యాంక్ యూ. ఐఎమ్ శివరామకృష్ణ, సన్ ఆఫ్ కోటయ్య. తమ్మినేని నాగేశ్వరరావు గారు అనే మనిషి మా ఊరికి ఎన్ని చేయాలో అన్ని చేశారు. ప్రతి విషయము, ఏ విషయం అవసరమో ఆ విషయం అంతా చేశారు. ఏమన్నా మిగిలిందంటే నెక్స్ట్ మా ప్రియాంక వస్తుంది, మా ప్రియాంక చేసిద్ది, ఖచ్చితంగా అవుద్ది, జరిగిద్ది ఖచ్చితంగా. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నా కూడా ఇక్కడ ఈయన అప్పుడు లేడు, కానీ అయినా సరే ఫండ్ తెచ్చుకున్నాడు, కష్టపడ్డాడు, చేశాడు. ఊరంతా ఎంత నీట్గా చేయాలో అంత నీట్గా చేశాడు. చూడండి మీరు ఈ రోడ్డు చూడండి, మా ఊరు వచ్చి మా రోడ్డు చూడండి, ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది. డ్రైనేజ్ కానీ ఏది కానీ ఒక చిన్న విషయం కానీ తప్పు అనేది విషయమే లేదు. ఊరి కోసం కష్టపడ్డాడు మనిషి, ఊరి కోసమే కష్టపడ్డాడు ఖచ్చితంగా నాకు తెలిసి.